కంచ గచ్చిబౌలి భూముల్లో నిబంధనలు ఉల్లంఘించారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వాస్తవాలు దాచి నిబంధనలు ఉల్లంఘించి రుణాలు సేకరించారని సెబీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల్లో నిబంధనలు ఉల్లంఘించారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వాస్తవాలు దాచి నిబంధనలు ఉల్లంఘించి రుణాలు సేకరించారని సెబీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కంచ గచ్చిబౌలి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినప్పటికీ కూడా ఆ అంశంలో వాస్తవాలు దాచిపెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం పట్ల సెబీకి ఈరోజు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం జరిగింది. చైర్మన్ కు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సెబీ చైర్మన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి వివరాలతో సెబీకి లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి వివాదం ఏదైతే ఉందో 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి టీజీఐఓసీ ద్వారా తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతుందంటూ కూడా ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టారు. సుప్రీంకోర్టు నియమించినటువంటి సెంట్రల్ ఎంపవర్ కమిటీ ప్రకారం కూడా ఈ భూమి అటవీ భూమిగా గుర్తించనుంది. అందులో అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసి అధికారులకు జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు గతంలో హెచ్చరించినప్పుడు కూడా ఈ అంశాన్ని కూడా అందులో ప్రస్తావించారు. దాదాపు 8 చట్టాలకు సంబంధించి కూడా తాను కొన్ని లేఖలో పేర్కొన్నారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం ద్వారా సెబీకి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూడా హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. అయితే టీజీఐఓసీ ద్వారా వార్షిక ఆదాయం 150 కోట్ల కన్నా తక్కువే అయినా 1000 కోట్ల అప్పులు తీసుకోవడంలో ఆర్థిక అవకతవకలు పాల్పడబెట్టనంటూ కూడా హరీష్ రావు చెప్పారు. ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శక లేదు, సెబీ నిబంధనలు కూడా పాటించలేదు అనుకుంటూ కూడా పూర్తి స్థాయిలో తాను లేఖలో స్పష్టం చేశారు. అందులో ఏదైతే సెబీకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ 2003 ప్రకారం భౌతిక వాస్తవాలు తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం నేరం అంటూ కూడా కొన్ని చట్టాలకు సంబంధించి 8 చట్టాలను తాను ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే 2021 సెబీ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఇక అంతేకాకుండా 2015 సెబీ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా కూడా కంపెనీ నిర్మాణాలు, మార్పులను, ఆర్థిక వివరాలను కూడా తప్పకుండా వెల్లడించాల్సిన బాధ్యత ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం టీజీఐఓసీకి వెల్లడించకపోవడం, అంతేకాకుండా 1992 యాక్ట్ ప్రకారం మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని నిజాలను వెల్లడించకపోవడం, ఇలా దాదాపు 8 చట్టాలు ఆర్థిక స్థితి, అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి కూడా సరైన వివరాలు వెల్లడించకపోవడం, సెబీ చట్టంలోని సెక్షన్ 15A, 15HA ఉల్లంఘన కూడా జరుగుతుందని కూడా తాను చెప్పడం జరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి అడ్డదారుల్లో రుణాలు సేకరించినటువంటి వ్యవహారాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా తాను ఆర్థిక అవకతవకలు బయట పెట్టారంటూ కూడా హరీష్ రావు సెబీకి విజ్ఞప్తి చేశారు. రుణ సేకరణకు సంబంధించినటువంటి మధ్యవర్తులకు దాదాపు 169.83 కోట్ల బ్రోకరేజ్ ను కూడా చెల్లించినట్టుగా ఈ విషయాన్ని లేఖలో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా ఏ విధంగా మారుస్తారంటూ కూడా కొన్ని అంశాలను కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో సెబీ చైర్మన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.